వందే మాతరం గీతాన్ని ఇక నుండి ఎవరైనా అవమానించినా లేదా ఆటంకపరిచినా అది శిక్షార్హమైనటువంటి నేరంగా భావించవలసి వస్తున్నది. ఎందుకంటే నిన్న పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశమై ఒక చట్ట సవరణకు ప్రతిపాదించింది. అనగా చట్ట సవరణ చేయడానికి ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. అనగా దేనికి సవరణ చేస్తారు అంటే 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ద నేషనల్ హానర్ యాక్ట్‌లో ఈ యొక్క సవరణకు నిర్ణయం తీసుకోవాలి. ఈ యొక్క సవరణ ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది కాబట్టి, ఈ యొక్క వందే మాతరంను అవమానించిన లేదా ఆటంకపరిచిన అది శిక్షార్హమైనటువంటి నేరంగా భావిస్తూ గరిష్టంగా 3 ఏండ్ల వరకు ఈ యొక్క శిక్ష విధించవచ్చు, జరిమానాతో సహా లేదా 2 కూడా. అయితే ఈ యొక్క వందే మాతరం గీతాన్ని రాసింది ఎవరు అంటే ప్రఖ్యాత నవల రచయిత బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ నవలలో ఇది రాశారు. అయితే ఇది ఒక వందే మాతరాన్ని ఎప్పుడు పాడాలి లేదా ఎప్పుడు ఆలపించాలి అని గనుక చెప్తే ప్రభుత్వ కార్యక్రమాలలో మరియు స్కూల్ అసెంబ్లీస్‌లో ఇది తప్పనిసరిగా చేయవచ్చును.